హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది మా సిరమ్మ అక్షరాభ్యాసం బ్లాగ్. సో అది పుట్టినప్పుడే మేము ఫిక్స్ అయిపోయినాం అనమాట, బాసరాల అక్షరాభ్యాసం చేపియాలని. తెలంగాణలో మన తెలంగాణ బాసరాల కాకుండా ఇంకేడే చేపిస్తాం అక్షరాభ్యాసం. సో ఇంకా మేము బయలుదేరిపోయినాం అనమాట. ఇది యాక్చువల్లీ ట్యూస్డే రోజు నైట్. ఆల్ ఆఫ్ సడన్ ప్లాన్ వేసుకున్నాం కాబట్టి దానికి లిటరల్లీ మేము షాపింగ్ కూడా వేయలేదు. ఇక అప్పటిదప్పుడు వెళ్ళే దారిలో ఏదో షాప్ కనిపిస్తే ఆపి ఏదైనా ఒక కొత్త డ్రెస్ తీసుకుందాంలే అని చెప్పి షాపింగ్ చేయడానికి వచ్చినాం అనమాట. ముందే ప్లాన్ చేసుకుంటే కస్టమైజ్డ్ డ్రెస్సెస్ తీసుకునేటోళ్ళం నాకు దానికి తగ్గట్టు. బట్ ఇప్పటికే లేట్ అయిపోయింది, మళ్ళీ మంచి రోజులు అయిపోతున్నాయని ఇంకేదో హడావిడిలో అట్లా స్టార్ట్ అయిపోయినాం. సో మేము నైట్ స్టార్ట్ అయ్యాం కాబట్టి ఇంకా డిన్నర్ చేసేసి నైట్ అక్కడ బాసరాలో స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అభిషేకం చేయించుకుందాం అండ్ అక్షరాభ్యాసం చేపిద్దాం ఎర్లీ మార్నింగే అని చెప్పి ప్లాన్. సో ఇక్కడ నిజామాబాద్లో విందు భోజనం అని ఒక రెస్టారెంట్కి వచ్చినాం అనమాట. అది అదే రోజు ఓపెనింగ్ అంట తెలుసా. మంచి నీట్ అంబియన్స్తో ఉండే అసలు రెస్టారెంట్ అంతా. మేము నిజామాబాద్ రీచ్ అయ్యే టైంకే 10:30 అట్లా అయిపోయింది. సో ఆ టైంకి డిన్నర్ చేసినాము. కానీ ఇట్ వాజ్ సో ఫన్ అసలు. మంచి అందరం కలిసి అట్లా ఒకటే వెహికల్లో వెళ్ళడం మంచి అనిపించింది. అసలు ఎంత నీట్గా ఉంది కదా అంబియన్స్. ఇక అది ఆడుకుంటూనే ఉంది. నా బిడ్డ అయితే అసలు పడుకుంది అనుకున్నారా ట్రావెలింగ్ అంతసేపు. షీ వాజ్ ప్లేయింగ్ కంటిన్యూస్లీ. ఇది యాక్చువల్లీ ట్యూస్డే రోజు నైట్ షూట్ చేసిన వ్లాగ్ అనమాట. సో మేము ట్యూస్డేస్ ఓన్లీ టిఫిన్ తింటాం నైట్. సో సింపుల్గా అట్లా రోటీ అండ్ ఏదో పన్నీర్ కోఫ్తా కర్రీ అట్లా ఆర్డర్ చేసుకున్నాము. సో మా డిన్నర్ అయితే సింపుల్గా అట్లా కంప్లీట్ అయిపోయింది. ఫుడ్ యావరేజ్ ఉండే, మరీ అంత ఎక్సలెంట్ ఏం కాదు కానీ ఓకే ఉంది. బట్ ఓకే, అంబియన్స్ నీట్గా ఉంది అండ్ వాళ్ళంతా హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఓకే, వీ హ్యాడ్ అ గుడ్ డిన్నర్. అండ్ యాక్చువల్లీ మేము ముందు జస్ట్ మార్నింగ్ అట్లా వెళ్ళిపోయి అక్షరాభ్యాసం చేయించుకొని వద్దాం అనుకున్నాం. బట్ తర్వాత అన్నారనమాట, సో అక్కడ నిద్ర చేస్తే చాలా మంచిది అని చెప్పి ఇక అందుకే ఆల్ ఆఫ్ సడన్ ఇంకా నైట్ వెళ్ళిపోదాము అని ప్లాన్ చేసుకున్నాం. అందుకే ఏం ప్రిపరేషన్స్ లేవు మాకు. సో సడన్గా అనమాట. ఇవి అక్కడ ఫ్లవర్స్ ఉంటాయి కదా, సో కొత్తగా డెకరేషన్ చేసారు కదా హోటల్కి, ఇంకా ఫ్లవర్స్ అన్నీ తీసుకొచ్చి నేను అట్లా ఇస్తున్నాను అనమాట మా ఆయనకి. ఓవర్ యాక్షన్ అది. ఇక మేమైతే బాసరాకు వచ్చేసినాం. ఇది దేవస్థానం దగ్గరనే తీసుకున్నాం అనమాట రూమ్స్. సో చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేసినారు. అండ్ టెంపుల్ కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. మార్నింగ్ లేవగానే అసలు మంచి అభిషేకం మంత్రాలు అన్నీ వినిపిస్తూనే ఉన్నాయి. చాలా నీట్గా ఉంది రూమ్ అయితే మాత్రం. వాష్రూమ్ అన్నీ చాలా క్లీన్గా ఉన్నాయి. అండ్ ఇది రూమ్ చాలా పెద్ద ఉంది కాబట్టి మాకు ఎక్స్ట్రా బెడ్స్ కూడా వాళ్ళు అరేంజ్ చేసినారు. ఇక మేము పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచినాం బికాస్ మాకు 5:30కి అభిషేకం ఉంది. సో అరౌండ్ 4కి అట్లా లేచి నేను రెడీ అయిపోయినా. ఇక తొందర రెడీ అయితే వీళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు పోవచ్చు అని చెప్పి ఇక నేను స్పీడ్గా రెడీ అయిపోయినా అనమాట. అండ్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి అసలు వేద మంత్రాలు ఎంత బాగా అనిపిస్తున్నాయి తెలుసా. టెంపుల్కి దగ్గరలోనే ఉంది కదా మా కాటేజ్. సో ఇదనమాట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం కాటేజ్ ఇది. మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కాటేజ్ ట్రై చేయండి, చాలా అంటే చాలా నీట్గా ఉంది. సో నేను ఇట్లా రెడీ అయిపోయినా. ఈ శారీ డీటెయిల్స్ అని నేను లాస్ట్లో చెప్తాను. అండ్ ఎస్, ఇంకా ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. సో అభిషేకం టైంకి వెళ్తున్నాం కాబట్టి టెంపుల్ చూడండి ఎంత ప్రశాంతంగా ఖాళీగా ఉందో. యాక్చువల్లీ మనకి ఫోన్స్ ఎలా చేయరు లోపలికి. సో మూల విరాట్ని అయితే అస్సలు తీయొద్దు మనం వీడియో. జస్ట్ అట్లా సైడ్కి నేను అట్లా కొన్ని చిన్న పిక్చర్స్ క్యాప్చర్ చేసిన. అండ్ మా అభిషేకం మేము బయటకు వచ్చే వరకు 7 అయింది. సో మనకి అక్షరాభ్యాసం టికెట్స్ 7:30కి ఇస్తారనమాట. సో అక్షరాభ్యాసంకి 2 టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉంటాయి. ఒక 1000 రూపీస్ టికెట్ ఒకటి, ఇంకోటి 100 రూపీస్ టికెట్. 1000 రూపీస్ టికెట్ తీసుకుంటే ఎట్లా అంటే అమ్మవారి ముందు కొంచెం కూర్చోబెడతారనమాట. అండ్ ఈచ్ మెంబర్ ఎంటర్ అవ్వాలంటే ఇంకా 100 రూపీస్ ఎక్స్ట్రా పే చేసుకోవాలి. ఇక్కడ మనకి ఈ కిట్స్ అన్నీ అమ్ముతారు, ఈ స్లేట్ ఇవన్నీ ఉంటాయి కదా అది. ఇక పాపకి నిన్న ఈ డ్రెస్ తీసుకున్నాం అనమాట హడావిడిలో. యాక్చువల్లీ నేను సాటిస్ఫైడ్ లేను దాని డ్రెస్తో అని. బట్ ఏం చేస్తాం, కంపల్సరీ కొత్త డ్రెస్ ఉండాలి అంటే ఇంక ఏదో ఒకటి షాప్స్ అన్ని తిరిగితే ఇంకా లేట్ అయిపోతుంది కదా అని ఏదో ఒకటి తీసేసుకున్నాము. ఎక్కడికి ఎట్ వచ్చాం మనం? ఇదేం టెంపుల్ సరే చెప్పు, ఏం టెంపుల్? ఎంత క్యూట్గా చెప్తుంది కదా. దానికి జస్ట్ ముందు రోజు మేము చెప్పినాం అక్షరాభ్యాసం తీసుకెళ్తున్నాం బాసరాకి అని చెప్పి. సో ఇంకా అదే మేము అంటుంటే అది కూడా అట్లా రిపీట్ చేస్తుండే. సో ఇదే కిట్ అనమాట అక్షరాభ్యాసం చేయించుకునే వాళ్ళకి. ఇది మనకు టెంపుల్ దగ్గర ప్రతి షాప్లో ఇవి అవైలబుల్ ఉంటాయి కిట్స్. సో ఇందులో ఏమేమి ఉంటాయంటే కొబ్బరికాయ ఉంటుంది అండ్ ఒక మెయిన్ స్లేట్ ఉంటుంది. అండ్ అది కాకుండా ఇంకా పూజ చేయించుకున్న తర్వాత మనల్ని పంతులు గారు స్లేట్స్ బల్పం ఇవి పంచమంటారు అనమాట ఒక 3 పిల్లలకి. సో ఒక 3 స్లేట్స్ అందులో ఉంటాయి అండ్ ఒక
బల్పాలు అండ్ ఒక క్లాత్ ఇచ్చారు ఇంకా వేయడానికి మీద, అండ్ పసుపు కుంకుమ అండ్ ఇవి బియ్యము, ఇవన్నీ కలిపి ఒక సెట్. సో ఇవి బయట ఎక్కడైనా మనకి అవైలబుల్ ఉంటాయి. అండ్ బయట పూలమాలలు ఇంకా అవి కూడా తీసుకొని వెళ్ళాలన్నమాట. యా, అత్తయ్య కూడా రెడీ అయిపోయారు. సో ఇంకా మేము స్టార్ట్ అయిపోతున్నాం టెంపుల్కి. ఇంకా అత్తయ్య మామయ్య అంత ఎర్లీ మార్నింగ్ లేచి రావడం అంటే ఇబ్బంది అవుతుందని ఇంకా మేమే అభిషేకంకి వెళ్ళిపోయామన్నమాట. సో అక్షరాభ్యాసం టైంకి తీసుకెళ్తాం, మీరు రెడీ అయి ఉండండి అని చెప్పి ఇంకా చిన్నదాని వాళ్ళ దగ్గర వదిలేసి వెళ్ళినాము. అది చూడండి ఎంత హ్యాపీగా ఉందో. బయటికి వస్తున్నామంటే ఎక్కడ లేని సంతోషం నా బిడ్డకైతే. నిద్ర వద్దు, ఫుడ్ వద్దు, ఏది లేదు, బయట తిరిగితే చాలు. సో వీఆర్ స్టార్టింగ్ నౌ. సో 7:30కి వెళ్ళడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ అంటే అసలు ఆ టైంకి అంత రష్ లేకుండే. అండ్ మాకు ముందు ఫ్రంట్ రోలో ప్లేస్ అంటే మాకు సీట్ దొరికిందనమాట పూజ చేయించుకోవడానికి. సో పంతులు గారు పక్కకే కూర్చొని చేయించుకున్నాము. అండ్ ఎట్లా అంటే ప్రశాంతంగా ఉంది, ఎండ కూడా ఉండదు కదా ఆ టైంకి. సో బేబీ క్రాంకీ అయ్యే ఛాన్సెస్ లేకుండా మంచిగా ఉంటుంది. ఎవరైనా చిన్నపిల్లల్ని అక్షరాభ్యాసంకి తీసుకెళ్ళాలి అనుకుంటే నాకు తెలిసి ఇట్లా ఎర్లీ మార్నింగ్ వెళ్తే మాత్రం హ్యాపీగా అయిపోతుంది, వాళ్ళు కూడా సతాయించరు. ఇది టెంపుల్ బయట అనమాట. మీరు కూడా దర్శనం చేసుకోండి, అందరూ అమ్మవారి ఆశీర్వాదం తీసుకోండి. సో ఇక్కడ మనకి అభిషేకం చేయించుకుంటే అమ్మవారిది ఒక పసుపు ఇస్తారు, దాన్ని బంగారం అంటారనమాట. కొద్దిగా ఎవరైతే చదువులో కొంచెం అటు ఇటు ఉన్న వాళ్ళు, ఆర్ఎల్స్ మాటలు రాని వాళ్ళు, ఇంకా కొద్దిగా మతిమరుపు, జ్ఞాపక శక్తి ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి కదా, వాళ్ళందరూ కొద్దిగా అది రోజు 4 పైన రాసుకుంటే అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవంటారు. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు కూడా ఈ సరస్వతీదేవి టెంపుల్కి వెళ్ళి మార్నింగ్ అభిషేకం చేయించుకొని ఆ పసుపుని తీసుకోండి. చూడండి టెంపుల్ 7:30కి ఎంత రష్ అయిపోయిందో. అండ్ ఇమాజిన్ ఆఫ్టర్ 10-10:30 ఎట్లుంటుందో. అందుకే మేము వీలైనంత ఎర్లీగా స్టార్ట్ అయిపోయినాము. ఇంకా మా హస్బెండ్ అయితే అరౌండ్ 7 నుంచే వెయిట్ చేస్తున్నాము. సార్ ఎగ్జాక్ట్ 7:30కి మనకి ఇస్తారు టికెట్స్. సో హీ హ్యాస్ బీన్ వెయిటింగ్ సిన్స్ 7. ఎందుకంటే అప్పటికే లైన్ పెద్దగా ఫామ్ అయిపోయింది. మనం లేట్ చేసినా కొద్దీ మనకు వెనకాల సీట్ దొరుకుతుంది. సో ఇది లోపల అనమాట. యాక్చువల్లీ లోపల మనం క్యాప్చర్ చేసుకున్నారు కదా, వాళ్ళే ఫోటోగ్రాఫ్స్ ఇట్లా తీసి మాకు ఇచ్చారనమాట. ఎంత మెమరబుల్ కదా, నాకు మంచిగా అనిపించింది ఈ ఫొటోస్ చూస్తుంటే. ఇంకా తర్వాత ఇక అది బయటికి వచ్చిన తర్వాత ఇక అందరికీ స్లేట్స్ డిస్ట్రిబ్యూట్ చేపిస్తుండే దాంతో. యాక్చువల్లీ ఇక్కడ ఇంటి దగ్గర స్కూల్లో ఇప్పిద్దాం అనుకున్నాం, కానీ ఇంకా అక్కడ గుడిలోనే ఇచ్చేసి ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా ఒక్కొక్కరికి అట్లా ఇచ్చేస్తున్నాం. వాళ్ళు కూడా దీనికి చాలా స్లేట్స్ ఇచ్చారు, చాలా గిఫ్ట్స్ వచ్చినాయి. మా సిద్ధ్యకి అయితే స్లేట్స్, ఇంకా పెన్ సెట్, పెన్సిల్స్ అట్లా ఏవేవో ఇచ్చిరనమాట. యాక్చువల్లీ ఈ టెంపుల్ గర్భగుడి లోపలికి వెళ్ళే ముందు మన ఫోన్స్ అన్నీ బయట డిపాజిట్ చేసి వెళ్ళాలన్నమాట. మేము ఎర్లీ మార్నింగ్ అభిషేకంకి వెళ్ళినప్పుడు అయితే ఏం రెస్ట్రిక్ట్ చేయలేదు, కాకపోతే ముందే చెప్పారు మూల విరాట్ని మనం ఇట్లా ఫొటోస్ తీయద్దు అని చెప్పి. బట్ 7:30కి అయితే కంపల్సరీ సెక్యూరిటీ వాళ్ళు ఫోన్స్ డిపాజిట్ చేస్తేనే లోపలికి వెళ్ళప్ చేసిరు అనమాట. ఇంకా మేము అనుకున్నాం అదే లోపల అక్షరాభ్యాసం చేపిస్తుంటే మనకు అసలు ఒక్క ఫోటో వీడియో క్యాప్చర్ చేయడానికి ఉండదు అనుకున్నాం. కానీ ఇది కొత్తగా పెట్టినట్టు ఉన్నారు, లైక్ 2-3 ఫోటోగ్రాఫ్స్ ఉన్నారు. ప్రతి ఒక్క పేరెంట్ని కిడ్నీ ఈజీగా ఒక 2-3 ఫొటోస్ తీస్తున్నారనమాట. చాలా మంచిగా అనిపించింది. మళ్ళీ బయటనే మనకి ఇట్లా చిన్న స్టూడియో లాగా ఉంది. సో ప్రతి ఒక్క పేరెంట్ పూజ అయిపోయిన తర్వాత మనం బయటికి వెళ్ళి వాళ్ళ సిస్టంలో చూపిస్తారు ఏ ఫొటోస్ కావాలని, దాని తగ్గట్టు మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక మేమందరం కూడా పూజ అంతా అయిపోయిన తర్వాత ఫ్యామిలీ అంతా ఒక మంచి పిక్చర్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా లోపలనే ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. మహంకాళి టెంపుల్ ఒకటి ఉంది, అండ్ వ్యాస మహర్షి గుహ అంట ఒకటి, అదొకటి ఉంది. ఇంకా గోశాల ఉంది. సో ఇంక అత్తయ్య మామయ్య వాళ్ళంతా దూరం ఇంకెళ్ళడం కష్టమని వాళ్ళని రూమ్లోకి పంపించేసి ఇక మేము ఇవన్నీ తిరుగుతుండే అనమాట. ఇంకా అమ్మవారి శారీస్ ఉంటాయి కదా, అవి కూడా అమ్ముతుండే. సో అవి కూడా అందరం ఒక్కొక్కటి తీసుకున్నాం. ఎందుకంటే ఇట్లా ప్లేసెస్కి వచ్చినప్పుడు మనకు మంచిగా మెమరబుల్గా ఉంటుంది కదా, ఇది అమ్మవారి దగ్గర తెచ్చుకున్న చీర అని చెప్పి. సో అట్లా అందరం ఒక్కొక్క శారీ అయితే పర్చేస్ చేసినాం అనమాట. అండ్ తర్వాత ఇది గోశాల. ఇక్కడ కూడా మనకు బయట గ్రాస్ ఇస్తుండే మనం వాటికి తినిపించడానికి. ఇక నా బిడ్డ ధైర్యంగానే అందరికీ తినిపించింది. నేను భయపడుతుందేమో అనుకున్నా అని ఏం భయపడలేదు. మంచిగా చూడండి, ఫస్ట్ కొద్దిగా భయపడింది వేయడానికి, తర్వాత మంచిగానే ఫుడ్ పెట్టేసింది వాటికి. కానీ దర్శనం మాత్రం ఎక్సలెంట్ అయింది. మెయిన్లీ ఎర్లీ మార్నింగ్ అభిషేకం టైంకి వెళ్ళినాం కదా, అసలు ఆ దర్శనం అయితే చాలా బాగా అయింది. చాలాసేపు సరస్వతి అమ్మవారి ముందు కూర్చున్నాం అనమాట. ఇంకా మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాం హైదరాబాద్కి. అరౌండ్ 10కి అట్లా స్టార్ట్ అయిపోయినాం అనమాట.
సో నా శారీ డీటెయిల్స్ వచ్చేసి ఇది వరమహాలక్ష్మిలో పర్చేస్ చేసినాము. ఇది లైట్ వెయిట్ పట్టు శారీస్ ఉంటాయి కదా అదనమాట. ఈజీగా క్యారీ చేసిన అయితే పూజ అంతా అయ్యేదాకా శారీ వేసుకునే ఫీలింగే రాలేదు. సో యా దట్స్ ఆల్ అబౌట్ టుడే వీడియో. మా దర్శనం అట్లా సూపర్గా అయింది. మేము ఇంటికి వచ్చే వరకు అరౌండ్ 5:30 అయింది. అండ్ మీరు కూడా కష్టం అనకుండా మీ పిల్లలకి అక్షరాభ్యాసం బాసరలోనే చేయించండి. బికాస్ మన తెలంగాణ మన బాసర, మనం కాకపోతే ఇంకెవరు ఎంకరేజ్ చేస్తారు. యా ఓకే, దట్స్ ఆల్ అబౌట్ టుడే వీడియో. సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.